మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. లోకేష్ వారసత్వ నాయకుడు కాదని, ప్రజల్లో నుంచి ఎదిగిన నేత అని బుద్ధా వెంకన్న అన్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు లోకేష్ చేపట్టిన పాదయాత్రతో పార్టీ మళ్లీ గాడిలో పడిందని చెప్పారు. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మరి మా మిత్రులు అందరూ ఇక్కడ పార్టీకి ఎప్పటి నుంచో కష్టపడే నాయకులు కార్యకర్తలు అందరం కూడా లోకేష్ బాబు గారి పుట్టినరోజు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఎలా చేసుకునేవాళ్ళో మే 28, తర్వాత ఏప్రిల్ 20 నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఎలా చేసుకునేవాళ్ళు, అలాగే ఈ జనవరి 23 లోకేష్ బాబు గారి పుట్టినరోజు రాష్ట్రం మొత్తం అలా చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా మేమందరం ఇక్కడ కలిసి ఇవాళ చేసుకోవడమే కాకుండా మేమందరం కూడా కుటుంబ సభ్యులుగా మేమంతా ఒక పార్టీకి సైనికుల్లాగా పనిచేసుకున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ఈ పార్టీ ఎన్నాళ్ళు బతికి ఉందంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం. అలాగే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత తమ్ముడు ఇందులో వక్రీకరించుకున్న రాయకంటే మీరు ఉన్నట్టు చెప్పించండి. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఉండదా అని తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తులే బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలోనే అన్నీ మేమై ఉన్నటువంటి వ్యక్తులు అసలు మీడియా ముందుకు కాదు కదా, కనీసం నియోజకవర్గాల్లో కూడా తిరగలేని రోజులు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఆఫీస్ పగల కొడితే ఆ రోజు ఎవరూ లేరు. ఇవాళ ఎన్ని చెప్పాల్సిన టైం వచ్చింది నాకు. చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక 3 సంవత్సరాలు వెళ్ళి కలిసినటువంటి దాఖలాలు కూడా లేవు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఎవరేమనుకున్నా చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి నాయకుడు లోకేష్ బాబు గారే. అలాగే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేష్ బాబు గారే. ఇందులో వక్రీకరించి రాయకండి. నేనేం చెప్పాను, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారే. ఇందులో రెండో ఆలోచన లేదు. అంటే నేనేమి పార్టీలో అయినా దాటి మాట్లాడట్లేదు, పార్టీ మాట్లాడద్దన్న మాట మాట్లాడట్లా, ఇతర నాయకులను కిందపరచట్లా. పార్టీ కూడా మాకు లైన్ ఇచ్చింది, ఏమని మీరు అనవసరంగా ఏం మాట్లాడద్దని. నేను ఇప్పుడు ఏదో అనవసరంగా మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీలో తర్వాత ఎవరో నాయకులు అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీలో ఉంది. పార్టీలో ప్రధాన కార్యదర్శిగా మా పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అనేది మా పార్టీ అంటే మనందరి పార్టీ. మా పార్టీ అంటాం ఓన్గా. ఎవరైనా మీ పార్టీ అంటారు బయట అలాగే మా పార్టీ అంటే మనందరి పార్టీ. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, మేము అనుకున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ. కాబట్టి
నా పార్టీ విధానం గురించి నేను చెప్పడానికి నాకు రైట్ ఉంది. దీన్ని తప్పుగా